ఓకే స్టూడెంట్స్, వెల్కమ్ టు వేద కెమిస్ట్రీ. నేను మీ కెమిస్ట్రీ సార్ను. మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారా? 10th క్లాస్ పాస్ అయ్యి ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ న్యూ సిలబస్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి టోటల్ సిలబస్లోని అన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, టోటల్గా వీడియోస్ చూడండి, 100% మార్క్స్ పొందండి. ఈ ఆలస్యం ఎందుకు? నౌ లెట్ us స్టార్ట్ ది వీడియో. ఓకే స్టూడెంట్స్, మనము ఈరోజు ఈ వీడియోలో మాస్ పర్సంటేజ్ క్యాలిక్యులేషన్కి సంబంధించినటువంటి ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ సిరీస్లో, వెరీ షార్ట్ ఆన్సర్స్ సిరీస్లో ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ సంబంధించినటువంటి దాన్ని చూస్తున్నాం. మొట్టమొదటి క్వశ్చన్ చూసినట్టయితే చూడండి, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. ఆల్రెడీ మనం ఈ సిరీస్లో 5 ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో ఇచ్చాము. ఇవి నెక్స్ట్ 5 అనమాట. 6th నుంచి స్టార్ట్ అవుతుంది. 6th క్వశ్చన్ 1 to 5 ఆల్రెడీ ఇచ్చాము. ఇక ఆలస్యం ఎందుకు, వెంటనే స్టార్ట్ చేద్దాం. లెట్ us స్టార్ట్ ది వీడియో. క్యాలిక్యులేట్ ది మాస్ పర్సంటేజ్ ఆఫ్ ది డిఫరెంట్ ఎలిమెంట్స్ పర్సెంటేజ్ ఇన్ సోడియం సల్ఫేట్ Na2SO4. ఇది మనకు క్వశ్చన్ అనమాట. ఈ విధంగా ఉన్నటువంటి క్వశ్చన్ మనం తీసుకున్నట్లయితే క్యాలిక్యులేట్ ది మాస్ పర్సెంటేజ్ అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ గురించి చూడాలి. ఇక్కడ చూడండి, దీంట్లో మొట్టమొదట ఆన్సర్ వచ్చేసి సోడియం 32, సల్ఫర్ వచ్చేసి 22.53, అట్లాగే 45.07 వచ్చేసి ఆక్సిజన్. ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే మోలార్ మాస్ కనుక్కోవాలి మొట్టమొదట. అంటే మోలార్ మాస్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము? Na2SO4లో టోటల్గా సోడియంలో 2 ఉన్నాయి కాబట్టి 2 × 23, అట్లాగే సల్ఫర్ 1 ఉంది కాబట్టి 32 వేసాం. అట్లాగే వచ్చేసి ఆక్సిజన్లు మొత్తం 4 ఉన్నాయి కాబట్టి 4 × 16 వేసినట్లయితే టోటల్ మనము యాడ్ చేసుకున్నట్లయితే మల్టిప్లై చేసి యాడ్ చేసినట్లయితే 142. ఇది టోటల్ వెయిట్ అనమాట. ఇప్పుడు పర్సంటేజ్ అన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్నటువంటి వెయిట్ అంటే ఉన్నప్పుడు వెయిట్ బై టోటల్ వెయిట్ ఇంటూ 100 వేస్తే మనకు పర్సంటేజ్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం మాస్ పర్సంటేజ్ అన్నప్పుడు సోడియం వచ్చేసి 46 ఉంది కాబట్టి అక్కడ యూజ్ చేసిన 46 కాబట్టి సోడియం పర్సంటేజ్ వచ్చేసి అంటే ఈ ఉన్నటువంటి వాటిలో 46 సోడియం కాబట్టి 46/142 × 100 వేస్తే మనకు మాస్ పర్సంటేజ్ ఆఫ్ సోడియం వచ్చేస్తుంది. అట్లాగే మాస్ పర్సంటేజ్ ఆఫ్ సల్ఫర్ అన్నప్పుడు సల్ఫర్ వచ్చేసి 32 కదా, ఇక్కడ 32 ఉంది కాబట్టి 32/142 × 100 వేస్తే మనకు ఈ విధంగా 22.53 వస్తుంది. అట్లాగే మాస్ పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ 64/142 × 100 వేస్తే 45% వస్తుంది. ఈ విధంగా మనం పర్సంటేజ్ని మనము క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ డూ యూ మీన్ బై సిగ్నిఫికెంట్ ఫిగర్? ఇది ఒక డెఫినేషన్ మీరు డైరెక్ట్గా నేర్చుకోవాలి. టోటల్ మీనింగ్ఫుల్ డిజిట్ నోన్ విత్ సర్టెనిటీ ప్లస్ 1 అన్సర్టెనిటీ డిజిట్ ఈజ్ నోన్ యాజ్ సిగ్నిఫికెంట్ ఫిగర్ అనమాట. ఇది ఒక డెఫినేషన్. 2 మార్క్స్ క్వశ్చన్లో వచ్చేదానికి అవకాశం ఉందన్నమాట. ఇక నెక్స్ట్ దీని తర్వాత 7th క్వశ్చన్ మనం చూసినట్లయితే 8th క్వశ్చన్ మనం చూసినట్లయితే హౌ మెనీ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ది ఫాలోయింగ్? సో 0.0025 అండ్ 208. వీటిలో మనం చూసినట్లయితే ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ దానికి 2, మూడో దానికి 3 అనమాట. రూల్ వచ్చేసి ఇక్కడ మనం 0.0525 ఉంది కాబట్టి దాని ప్రకారంగా వేసుకోవాలి. ఇక డిఫైన్ ది ఎక్స్ప్లెయిన్ ద టర్మ్ మోలార్ మాస్ అన్నాడు. మోలార్ మాస్ అంటే ద మాస్ ఆఫ్ 1 mole ఆఫ్ సబ్స్టెన్స్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ గ్రామ్స్ ఇస్ నోన్ యాజ్ మోలార్ మాస్ అనమాట. ఇది గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ తో సమానం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఏదైనా ఒక మోలార్ మాస్ లో ఉన్నటువంటి మోల్లో మనకు ఎన్ని పార్టికల్స్ ఉంటాయంటే ఫస్ట్ లో చెప్పినట్టు 6.022 × 10⁻23 అవగాడ్రో నెంబర్ అన్ని ఉంటాయి అనమాట. అది మాలిక్యులర్ వెయిట్ ఉన్నప్పుడు అంటే ఎంత అయితే మాలిక్యులర్ వెయిట్ ఉంటుందో అంత. ఇక నెక్స్ట్ వాట్ వాల్యూమ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ హ్యాస్ గ్యాస్ ఈజ్ అబ్టైన్డ్ అట్ STP బై కంప్లీట్లీ హీటింగ్ 4 grams ఆఫ్ కాల్షియం కార్బనేట్. 4 grams కాల్షియం కార్బనేట్ హీట్ చేసినప్పుడు ఎంత వాల్యూమ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది అని చూసినట్టయితే మనం ఇక్కడ ఒక ప్రాబ్లం చూసుకున్నట్లయితే దీని యొక్క ఈక్వేషన్ చూసుకోవాలి. CaCO3 + Ca గివ్స్ రైస్ టు మనం చూసినట్టయితే CO + CO2 వస్తుంది. వీటిలో కాల్షియం కార్బనేట్ యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి 100 grams అనమాట. ఇది మాలిక్యులర్ వెయిట్ అంటారు, 100 grams. STP వద్ద 1 mole ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎంత గ్యాస్ ఆక్యుపై చేస్తుంది అంటే 22.4 liters ఆక్యుపై చేస్తుంది. ఇక దేర్ఫోర్ 100 grams ఆఫ్ CaCO3 ప్రొడ్యూస్ అన్నప్పుడు 22.4 liters ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనమాట. ఇక 4 grams ఆఫ్ కాల్షియం కార్బనేట్ ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది అన్నప్పుడు ఏమవుతుందంటే 4 × 22.4 liter/100 దట్ ఈస్ 0.896 liters అనమాట. అంటే 100 grams కి మనకు 22.4 liters అయితే 4 grams కి ఎంత 4/100 × 22.4 liters వేస్తే మనకు వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనము క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వచ్చేసి 0.896 అనేది ఆన్సర్ గా మనం చెప్పవచ్చు. ఇవి టోటల్ గా మనకు అనదర్ 5 క్వశ్చన్స్ కి ఆన్సర్స్. దీంతో మనకు టోటల్ గా 5 అంటే ఇక్కడ అట్లాగే ఇంతకు ముందు వచ్చేసి ఒక 5 టోటల్ 10 అనమాట. 10 క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పాం. అంటే దట్ ఈస్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. మనము ఈ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాలి. చూశారుగా ఫ్రెండ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ లో 100% మార్కులు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. సరైన ప్లానింగ్, వేద కెమిస్ట్రీ సపోర్ట్ ఉంటే టాప్ మార్కులు మీ సొంతం.
ఇకపై మన ఛానల్లో జూనియర్ కెమిస్ట్రీ, సీనియర్ కెమిస్ట్రీ సిలబస్, సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్తో పాటు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్ సిరీస్ రాబోతోంది. అంతేకాదు లేటెస్ట్ బ్లూ ప్రింట్, లేటెస్ట్ సిలబస్, సెకండ్ ఇయర్ సిలబస్, డిఫరెంట్ బ్లూ ప్రింట్స్, పాత క్వశ్చన్ పేపర్స్, ఓల్డ్ పేపర్స్ మరియు బోర్డు స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ వివరాలన్నీ క్లియర్గా మీకు సిరీస్ రూపంలో అందించడం జరుగుతుంది. ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావాలని స్టూడెంట్స్ అడుగుతున్నారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్, అట్లాగే మెటీరియల్స్ మరియు ఇన్స్టెంట్ అప్డేట్స్ అన్నీ మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాను. ఇప్పుడే క్లిక్ చేసి ఫాలో అవ్వండి. స్పెషల్ రిక్వెస్ట్ ఫర్ యూ, మీరు కనుక విద్యార్థులైతే ఎగ్జామ్స్లో మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా మంచి మార్కులు సాధించడానికి ఈ వీడియోను ఇప్పుడే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఒకవేళ మీరు పేరెంట్స్ అయితే మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం, వారి ఎగ్జామ్స్లో టాప్ స్కోర్ సాధించడం కోసం ఈ వీడియోని తప్పకుండా మీ పిల్లలకు చూపించండి, షేర్ చేయండి. ఇక గౌరవనీయులైన లెక్చరర్స్ అయితే మన విద్యార్థులకు సబ్జెక్ట్ పైన మరింత పట్టు రావడానికి ఈ ఇన్ఫర్మేషన్ని మీ స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూపులో షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇది మీ ఛానల్, మీ సక్సెస్ కోసం ఎల్లప్పుడూ తోడుండే ఛానల్. అందుకే వెంటనే ఈ వీడియోస్ని లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మిస్ కాకుండా ఉండటానికి ఇప్పుడే వేద కెమిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ everyone. Thank you for watching. Keep learning, keep rocking. Thank you very much.